Hi viewers, welcome to our channel Teacher Director. In this video, we are going to discussing about 10th class 3rd chapter. This is exercise 3.1, 6th problem. Exercise 3.1, this is a 6th problem, and the question is, for the given linear pair of equation, write the following lines. ఓకే, అంటే ఇచ్చినటువంటి రేఖీయ సమీకరణం యొక్క జతకి ఇచ్చినటువంటి రేఖీయ సమీకరణానికి ఇంటర్సెక్టింగ్ లైన్ ఎలా ఉంటుంది, కోఇన్సిడెంట్ లైన్ ఎలా ఉంటుంది, ప్యారలల్ లైన్ ఎలా ఉంటుందో రాయమంటున్నారు. ఓకేనా, మనకు ఆల్రెడీ తెలుసు, మీకు ఆల్రెడీ పార్ట్ 1 వీడియోలో నేను చెప్పడం జరిగింది. మీకు కనుక అర్థం కాకపోతే ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి. ఓకేనా, ఇఫ్ a1x ప్లస్ b1y ప్లస్ c1 equal to 0, this is the first linear equation in two variables, and second linear equation is a2x plus b2y plus c2 equal to 0. ఈ రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల జతలు అయితే వీటికి సంబంధించి కండిషన్ ఎలా ఉంటుందో 3 రకాల కండిషన్స్ చెప్తాం. వీటికి సంబంధించి ఇంటర్సెక్టింగ్ లైన్ ఎలా ఉంటుందంటే a1 by a2 is not equal to b1 by b2 is not equal to c1 by c2. ఇంటర్సెక్టింగ్ లైన్ మీన్స్ ఖండన రేఖలు అంటాం. అవి ఇలా ఉంటాయి. ఓకేనా, దీనికి సంబంధించి మనకు తెలియదు. ఉదాహరణ పెడదాం. ప్యారలల్ లైన్స్ వచ్చేసరికి రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జత. ఓకేనా, వెన్ లీనియర్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు ఈ రెండు ప్యారలల్ అయితే కండిషన్ ఎలా ఉంటుందంటే a1 by a2 ఈక్వల్ టు b1 by b2 ఈక్వల్ టు c1 by c2 ఇది నాట్ ఈక్వల్ టు. ఓకేనా, ఈ రెండు లైన్స్ ప్యారలల్ అయితే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఒకవేళ ఈ రెండు లైన్స్ కోఇన్సిడెంట్ లైన్స్, ప్యారలల్ లైన్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఇలా ఉంటాయి. రెండు అసలు ఇంటర్సెక్ట్ అవ్వవు. కోఇన్సిడెంట్ లైన్ మీన్స్ ఒకదాని మీద ఒకటి ఉంటాయి, ఇలా ఒకదాని మీద ఒకటి ఉంటాయి. ఓకేనా, కోఇన్సిడెంట్ లైన్స్ అంటే దీనికి కండిషన్ ఏం చెప్పారు మీకు, a1 by a2 ఈక్వల్ టు b1 by b2 ఈక్వల్ టు c1 by c2. అంటే ఇక్కడ a1 a2 b1 b2 c1 c2లే ఉన్నాయి మనకి ఎక్కడున్నా. అసలు a1 a2 b1 b2 c1 c2లు ఏంటి, x యొక్క కోఎఫిషియంట్, y యొక్క కోఎఫిషియంట్స్, c1 c2లు అనేవి కాన్స్టెంట్ టర్మ్స్, స్థిర పదాలు అన్నాం. ఇక్కడ మనకి ఫస్ట్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ చూడండి, దీన్ని a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0తో కంపేర్ చేస్తే ఇక్కడ a1 ప్లేస్లో ఎంత ఉందంటే 2, b1 ప్లేస్లో ఎంత ఉందంటే 3, c1 ప్లేస్లో ఎంత ఉందంటే -8. ఓకేనా, ఇప్పుడు ఏమంటాడంటే దీనికి సంబంధించి ఈ ఈక్వేషన్కి ఒక ఇంటర్సెక్టింగ్ లైన్, ఈ ఈక్వేషన్ ఇది అనుకుంటే ఈ ఈక్వేషన్కి దీనికి సంబంధించి లైన్ ఎలా ఉంటుందో రాయమంటున్నారు. ఇంటర్సెక్టింగ్ లైన్ ఎలా ఉంటుందో రాయమంటున్నారు. కండిషన్ ఏముండాలి, a1 b1 c1 ఓకే, a1 by b2 నాట్ ఈక్వల్ టు b1 by b2 నాట్ ఈక్వల్ టు c1 by c2 అవ్వాలి. ఓకేనా, అంటే ఈ కోఎఫిషియంట్స్ మారితే చాలు. ఓకేనా, వీటికి సంబంధించి రాయకుండా ఈ కోఎఫిషియంట్స్ వేరే రాద్దాం. అంటే ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ ఏమీ ఉండకూడదు. a1 by a2 ఈ 3 రేషియోస్ ఈక్వల్ కాకుండా ఏదైనా రాయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5x ప్లస్ 4y ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఓకేనా, కావాలంటే చూడండి, ఇక్కడ a1 2, ఇక్కడ a2 5, 2/5 నాట్ ఈక్వల్ టు, b1 3, b2 4, 3/4, ఇక్కడ 2/5, ఇది 3/4, ఈ రెండు నాట్ ఈక్వల్ అయినాయి కదా. ఇది కూడా నాట్ ఈక్వలే, కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ -8, 3, 8/3, ఈ 3 ఈక్వల్ కాలేదు కాబట్టి ఇది దీనికి సంబంధించి ఇంటర్సెక్టింగ్ లైన్ ఇలా రాస్తాం. ఓకేనా, నెక్స్ట్ ప్యారలల్ లైన్ వచ్చేసరికి a1 by a2 b1 by b2 రెండు ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ a1 అంటే మనకి ఎంత వచ్చింది 2, b1 అంటే 3. ఇప్పుడు ఏం చేద్దామంటే
దీన్ని ఈ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేసి దీన్ని రాయండి, లేదంటే 3తో మల్టిప్లై చేసి ఇక్కడ రాయండి, లేదంటే 4 ఏదైనా ఒక టర్మ్తో ఏదైనా ఒక ఫిక్స్డ్ నెంబర్తో దీన్ని ఇచ్చినటువంటి దాన్ని మల్టిప్లై చేసి ఇక్కడ రాసేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 2తో మల్టిప్లై చేసి రాద్దాం. ఏమవుతామా 2 2s are 4x ప్లస్ 3 2s are 6y మైనస్ ఇక్కడ కాన్స్టాంట్ టర్మ్ వేరేది రాయండి, అది రాయొద్దు. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ C1/C2 ఈక్వల్ కాకూడదు కదా, C1/C2 కూడా ఈక్వల్ కాకూడదు, ఇక్కడ నాట్ ఈక్వల్ రావాలి కాబట్టి కాన్స్టాంట్ టర్మ్ ఒకటి వేరేది రాసేయండి. 9 = 0. అర్థమవుతుందా? మనం చెక్ చేసుకుంటే ప్యారలల్ లైన్స్ అంటే A1/A2 = B1/B2. ఫస్ట్ 2 రేషియోస్ ఈక్వల్ అయితే సరిపోతుంది. లాస్ట్ కాన్స్టాంట్ టర్మ్ ఈక్వల్ కాకపోతే అవి ప్యారలల్ లైన్స్ అవుతాం. A1/A2 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2/4 అంటే 1/2, 3/6 అంటే 1/2. ఆ రెండు ఈక్వల్ అయినాయి. లేదా ఇంకా సింపుల్ కావాలంటే ఇచ్చినటువంటి లైన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసి కాన్స్టెంట్ టర్మ్ని మారించినా సరిపోతుంది. ఇంకో ఎగ్జాంపుల్ రాద్దాం దీనికి సంబంధించి ఇంకో ఎగ్జాంపుల్ రాస్తే 2x + 3y + 9 = 0 ఇలాగా కూడా రాయొచ్చు. అంటే మనకు కావాల్సింది A1 A2 B1 B2 ఈక్వల్ అయితే చాలు. C1 C2 ఏ నెంబర్లు ఉన్నా పర్లా, వాటిని ఏమంటామంటే ప్యారలల్ లైన్స్ అంటాం. ఈ రెండు కామన్గా ఉండేటట్టు రాసాం, ఎక్స్ వై కామన్గా ఉండేటట్టు రాసాం. కాన్స్టెంట్ టర్మ్ ఒకటి మారిపోయింది. ఓకేనా? నెక్స్ట్ కోఇన్సిడెంట్ లైన్స్ అంటే ఇచ్చిన ఈక్వేషన్నే మళ్ళీ రాసేయండి, లేదా ఇచ్చిన ఈక్వేషన్ మొత్తాన్ని 2తో మల్టిప్లై చేయండి, లేదా ఇచ్చిన ఈక్వేషన్ మొత్తాన్ని 3తో మల్టిప్లై చేయండి. ఇక్కడేమో ఒక కాన్స్టెంట్ టర్మ్ తప్ప వేరే నెంబర్స్ని మల్టిప్లై చేయమన్నాం. ఇక్కడ 3 రేషియోస్ ఈక్వలే, A1 B1 C1 A2 B2 C2 3 రేషియోస్ ఈక్వలే కాబట్టి ఈక్వేషన్ మొత్తాన్ని 3తో కానీ 2తో కానీ లేదా ఇచ్చిన ఈక్వేషన్ రాసినా పర్లా. ఓకేనా? ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి 2x + 3y - 8 = 0 వాడు ఇచ్చింది రాసాం. దీనికి కోఇన్సిడెంట్ లైన్ ఇదే అవుతుంది. యాజ్ వెల్ యాజ్ దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 4x + 2 3s are 6y 8 2s are 16 = 0. ఆర్ 3తో మల్టిప్లై చేసి రాయండి, దీన్ని 3తో మల్టిప్లై చేసి రాయండి. 2 3s are 6 3 3s are 9y 3 8s are 24 = 0. ఇట్లా ఏదైనా రాసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా ఒక లైన్ ఇచ్చినప్పుడు దానికి సంబంధించి ప్యారలల్ లైన్ ఎలా ఉంటుంది, ఇంటర్సెక్టింగ్ లైన్ ఎలా ఉంటుంది, కోఇన్సిడెంట్ లైన్ ఎలా ఉంటుందో ఈ విధంగా రాస్తాం. ఓకే, విత్ దిస్ వీ కంప్లీటెడ్ ఎక్సర్సైజ్ 3.1. నెక్స్ట్ వీడియోలో మనం దీనికి సంబంధించి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. థ్యాంక్ యూ.